చేసిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ దాసునింత వరకు నాయన నిలబెట్టి బలపరిచి ఆత్మత నింపి నాయన మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితం జీవించి మీకు ఇష్టలుగా మీకు దగ్గరగా జీవించే కృపను దయచేసి నడుచున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మా కోసం 2026 సంవత్సరాల కిందట ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి ప్రభా, మహిమ రాజ్యాన్ని విడిచిపెట్టి మానవుడిగా దీనుడిగా తగ్గించుకొని మా కోసం ఈ లోకంకి వచ్చి ప్రభా, మా పాపాలు మా శాపాలని మేమే చేసుకుని ఆ కలవరి శిలువలో ప్రభా మా కోసం నీ ప్రేమ దారపోసిన నీ ప్రేమను బట్టి నీ త్యాగాన్ని బట్టి మేము స్తుతించుకుంటూ మీకు కనపరుచుకుంటున్నాము తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి నాయన, ఇదిగో నా శరీరం తిరిగి నా రక్తం తాగబడి నిత్య జీవగలడు అని చెప్పిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తెలుసు. అంత్య దినాల్లో నేను లేపుదని చెప్పావు తండ్రి. నీకు వందనాలు. ఒక సమయంలో ప్రభు నాయన రొట్టెని ఇదిగో నీ శరీరంగా భావించి పుచ్చుకొని చూడగా ప్రభు నాయన, ఎవరు అయోగ్యంగా పుచ్చుకోకుండా ప్రభు నాయన, ఎవరు వారు పరీక్షించుకొని ప్రభు నాయన మనశ్శాస్త్ర కలిగి తీసుకొని నీ రాజ్యానికి వారసులగినట్టు సహాయం చేయమని అంత మా ప్రభావాన్ని ఆరేపించుకుంటూ పునరుద్ధానుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు చెప్పిన మాటను, ఇది మీ కొరకు విరవబడిన నా శరీరము అన్నాడు. దిస్ ఈస్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యు, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. నన్ను జ్ఞాపకం చేసుకొని నేను చేయండి అన్నాడు. ప్రభు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాడు. దేవా, ఈ రాత్రి నీ దేహమంతా నిలబెట్టుకున్నావు. మాలో ఉన్నటువంటి ఇహలోక సంబంధమైన ఆచారాలు, సంప్రదాయాలు, వాటన్నింటినీ కూడా దినములు, వారాలు, తిథులు, నక్షత్రాలు, ఇప్పటికీ అనేక మంది ఆస్ట్రాలజీ చూసేవారు అంటున్నారు. వాటి నుంచి విముక్తి కల్పించడానికి నాయన అన్ని దినాలు మంచివే, ఇది మంచిది, ఇది మంచి, ఇది మంచిదన్నారు. 6 దినాలు సృష్టి చేసి 7వ దినం దాన్ని విశ్రాంతి దినంగా
చేశారు. ఈ దినమైతే ఆదివారం ఒక పరిశుద్ధ దినంగా చేశారు. ఈ లోక సంబంధమైన ఆచారాలు, పొరుగువారి ఆచారాలను కాకుండా బైబిల్ ఏం చెబుతుందో దాన్నే మేము ఫాలో అవటం సహాయం చేయాలి. మా కొరకు నీ శైలం నలగొట్టుకున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తుంది. క్రీస్తు నామంలో ఈ స్తుతిని సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవడం మీరు చేయండి అన్నాడు. ప్రభు గడిచిన రక్తానికి సాదృశ్యంగా మనం దీన్ని తీసుకుంటాము. దాని కొరకు కృతజ్ఞత చెల్లించడానికి సహోదరి మేరీ ఎలిజబెత్ గారు ఉన్నారు. వారి కృతజ్ఞత చెల్లిస్తాం. ప్రేమమేడ, దయామేడ, పరిశుద్ధ దేవ, యోగముల దేవ, గత 3 మాసాలు మమ్మల్ని మీ దయలో, మీ కృపలో, అన్ని వేళల్లో, అన్ని రీతుల్లో నాయన నీ వాక్యమైన ఇష్టలు అన్నింటిలో ప్రభా మాకుంది. ఈ వాక్యాన్ని మేము ధ్యానించుకొని మా 4వ మాసంలో 2వ వారంలో నీ పరిశుద్ధ మందిరంలో ఈ రాత్రి జాములో నీ పరిశుద్ధ బల్లను మేము సమీపించుటకు, మీ వాక్యం మేము వినగలుగుటకు, హృదయం అనే దేవాలయంలో మీరు మాకు ఉన్నందుకు, మా జీవితాల్లో మీరు మాకు తోడుగా ఉన్నందుకు, రక్షణానందం మాకు ఇచ్చినందుకు, జీవముతో నింపినందుకు అయ్యా నీ పాదాలకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన మీరు మా కొరకు రాచిన విలువైన రక్తం కొరకు, నిష్కలంక రక్తము కొరకు, పరిశుద్ధ రక్తము కొరకు నీ పాదాలకు స్తుతి స్తోత్రాలు తండ్రి. ఆ పరిశుద్ధ రక్తం ద్వారా మా పాప విమోచాన్ని మీరు తీసివేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. మేము పునరుద్ధాన బలముతో మమ్మల్ని నింపినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీ రక్తాన్ని మాకు ద్రాక్షారసముగా మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. మీ రక్తం మీ బలలో మేము చేయబోతుండగా అయ్యా మమ్మల్ని క్షమించండి. మా అపరాధాలన్నీ బంధించి మీ దృష్టికి యోగ్యకరముగాను పరిశుద్ధంగాను మేము జీవించగలటకు నీ కృప మాకు అందరికీ దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ ఈ కొద్ది వినపములు యేసయ్య పరిశుద్ధ నామం పేరట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.
జ్ఞాపకం చేసుకొని ఆయన కార్చినటువంటి రక్తానికి సాదృశ్యంగా మనం ఈ ద్రాక్షరసం తీసుకుంటున్నాము సింబాలిక్గా. సో ఇది ఆయన రక్తమని తలంచి కృతజ్ఞత చెల్లించి ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. పుచ్చుకోవాలని కోరుతున్నాను. మహాదేవ, నీ ఒంట్లోని రక్తమంతా ఒకవేళ అది 5.5 లీటర్ల రక్తం కావచ్చు, దేహంలో ఉన్న రక్తమంతా కూడా మా కొరకు కాల్చారు. ఆ కల్వరి శిలువలో ఆ రక్తము ఏరులై పారింది. తలపై, కాళ్ళలో, చేతుల్లో, పక్కలో, వీపులో, దేహమంతా గాయాలే. ఎటు చూసిన ముఖ వికారం, అందవికారం, దేహమంతా పొడవబడ్డది. ఈ రాత్రి ఈ త్యాగాన్ని మేము స్మరిస్తూ, నీవు నిర్దోషివని, పాపం లేనటువంటి వ్యక్తివని, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వ్యక్తివని మేము తలస్తూ, ఇదంతా కేవలం నా మా కొరకని తలస్తూ, మా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుటకు సహాయం చేయండి. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిన వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. యేసు రక్తమని ప్రతి పాపం పవిత్రంగా చేయు. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ us from every sin. మమ్మల్ని శుద్ధులుగా అశుద్ధులుగా చేసినందుకు వందనాలు చెల్లిస్తాం. ఈ స్తుతి మా రక్షకుడైన క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరిశుద్ధ పుణ్యఫలని దినంలో మనం సజీవులుగా వచ్చారు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి తిరిగి లేపబడ్డాడు అన్న పౌలు లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన రోమా 4:25 ఈ రాత్రి మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచారు, జీవంతో ఉంచారు. మరణమైన వారికి నేను గురించి నాకు జ్ఞాపకం లేదు. పాతాళంలో ఎవరు నీ కృతజ్ఞతలు చెల్లిస్తారు? మమ్మల్ని సజీవులుగా ఉంచారు. వ్యక్తిగత, కుటుంబ, ఆధ్యాత్మిక ఆరోగ్యంతో తోడుగా ఉన్నారు. బాగలేని వారి కొరకు మరలా ప్రార్థన చేస్తున్నాం. జ్ఞాపకం చేసుకోండి. ఆయన మరి సహోదరి దేవి కొరకు ప్రార్థన చేస్తున్నారు. వారు గత వారం అంతా సిక్ అయ్యారు, హాస్పిటల్లో ఉన్నారు.
బహుశా ఈ దినం డిశ్చార్జ్ అయ్యిండొచ్చు ప్రభు, వారిని ముట్టి స్వస్థపరిచి మందిరాన్ని నడిపించండి. అలా మాకు తెలియక ఎంతమంది అనారోగ్యం, అస్వస్థ, ఎరుకు ఇబ్బందుల్లో ఉంటున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకొని మందిరాన్ని నడిపించండి, స్వస్థపరచండి, రోగులను బాగు చేయండి, దయతలచండి, కనికరించండి. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన వారందరినీ కూడా మీరు చేతికెత్తి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్నిటి సహవాసం చేత మనందరికీ సదాకాలమైన రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్.